హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ, వైష్ణవ భక్తులందరికీ పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొన్ని విషయాలు మీతో చర్చించడానికి మీ ముందరకు వచ్చేసాను. హరే కృష్ణ. ముందుగా శిక్షా గురువులందరినీ తలుచుకుని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుని కొంచెం ముందరకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. శిక్షా గురువులు శ్రీ హృషికేశ్ దాస్ ప్రభుజీ, రఘునాథపురి ప్రభుజీ, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీ, రేవతి మాతాజీ, రసరాణి మాతాజీ, వీళ్ళందరికీ మన పూర్వ కృతజ్ఞతలు పంచాంగ ప్రణామాలు అర్పించుకుంటూ ఇవాళ మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి మళ్ళీ ముందరకు వచ్చాను. మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా భగవద్గీత యథాతథంలో శ్రీల ప్రభుపాదులు వారు రచించిన పుస్తకంలో ఆయన ఎక్కువగా కోట్ చేసిన అంటే ఆయన ఎక్కువగా దాని గురించి చెప్పిన పద్యాలన్నీ కలిపి ఒక 108 పద్యాలు ఆచార్యులు దాన్ని ముఖ్యమైన పద్యాలుగా స్థిరీకరించి అందరికీ అవి దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో మనం కూడా దాంట్లో మనం 84 శ్లోకాల వరకు నేర్చుకున్నాము. ఇప్పుడు 85వ శ్లోకము 12వ అధ్యాయంలో 5వ శ్లోకం మొదలవుతుంది. దాంట్లో వెళ్ళే ముందుగా హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరి బోల్. నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. మంగళాచరణాలు. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణరక్తా శ్రీలలితా విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమం ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయినే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద
జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ముందుగా అనుకున్నట్లుగా మనం 11 అధ్యాయాలు పూర్తి చేసుకుని 12వ అధ్యాయంలోకి వచ్చాము. ఎప్పుడూ చెప్తున్నట్లుగా భగవద్గీత 18 అధ్యాయాలని 3 భాగాలు చేస్తే 1 నుంచి 6 అధ్యాయాలు కర్మయోగం గురించి చెప్తుంది. 7 నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి చెప్తుంది. 13 నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగం గురించి చెప్తుంది. అయితే ఈ భక్తి యోగాన్ని ఎలా అంటారంటే, కర్మయోగము ఒక భగవద్గీతను ఒక బాక్స్గా అనుకున్నామనుకోండి. అనుకుంటే భక్తి యోగం మధ్యలో ఉన్న ఒక వజ్రాల నగలాగా చెప్తారు ఆచార్యులు. ఫస్ట్ 6 భాగాలు, మొదట 6 అధ్యాయాలు, లాస్ట్లో 6 అధ్యాయాలు పెట్టి పై భాగం కింద భాగం అయితే ఈ మధ్యలో ఉన్న భక్తి యోగం అనే 6 అధ్యాయాలు ఒక విలువైన మహా నగలాగా ఆచార్యులు అభివర్ణించారు దాని గురించి. అది భక్తి యోగంలో మనము 12వ అధ్యాయంలోకి మనం 6 నుంచి 7 నుంచి నేర్చుకున్న దాంట్లో భక్తి యోగంలో ఆఖరి అధ్యాయంలోకి వచ్చేసాం మనం. ఇప్పుడు భక్తి యోగం మనం తెలుసుకునే ముందర 5వ శ్లోకంలోకి వెళ్ళే ముందర భక్తి గురించి కొంత తెలుసుకుని మనం ముందరకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఇది నితాయ్ సేవని మాతాజీ వైజాగ్ నుంచి ఆవిడ చెప్తారు. చాలా బాగుంటాయి ఆవిడ చెప్పే విషయాలన్నీ. ఆవిడ ఏం చెప్పారంటే, భక్తుల్లో 4 రకాల వాళ్ళు ఉంటారు అని చెప్పారనమాట. అందులో వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్ఛారూపంట, అంటే వాళ్ళకి భక్తిలోకి వెళ్ళాలని ఇష్టం ఉంటుంది, చాలా ఇష్టంగా ఉంటారు, కానీ దాన్ని ప్రయత్నం చేయరు. ఉంటుంది, మనసులో ఉంటుంది, కానీ లాభం ఏమిటి? మనం ప్రయత్నం చేయకుండా ఏం చేయలేం కదా. మనకి ఏదైనా కావాలి అంటే, అందుకోవాలి అంటే, అక్కడ ఉంది అంటే అక్కడ దాకా వెళ్తే అది మనకు అందుతుంది. మనం ఇక్కడి నుంచి నాకు అది కావాలంటే రాదు కదా. అలాగా వాళ్ళకి భక్తి చేయాలనే భావం ఉంటుంది, కానీ ప్రయత్నం ఏమాత్రం చేయరనమాట. ఇంకా రెండో వాళ్ళు అభ్యాసం. ప్రయత్నం ఉంటుంది, అభ్యాసం చేస్తారు, కానీ పూర్తిగా ఉండదు. అంటే మనకి ఎంత చేస్తే ఆ భక్తిలో మనం ముందరకెళ్తాము, లేకపోతే జారిపోకుండా ఉంటాము అనేది అక్కడ వరకు చేయరు వాళ్ళు. ఉంటుంది, అభ్యాసం చేస్తారు, కానీ ఫుల్గా మనస్ఫూర్తిగా ఎంత చేయాలో అంతా చేయరనమాట. వాళ్ళది అభ్యాసంలో ఉన్న భక్తులు అంటారు వాళ్ళని. ఇంకా సిద్ధరూపం అభ్యాసం ఉంటుంది, 90% వరకు వాళ్ళు దానికి ప్రయత్నం చేస్తారు, అంటే ప్రయత్నలోపం లేకుండా ఆ అభ్యాసం చేస్తారు, కానీ అప్పుడప్పుడు మధ్యలో జారిపోతూ ఉంటారనమాట. ఇంకా 4వ రకం వచ్చేసరికి అభ్యాసం పూర్తిగా 100% ఉంటుంది, ఎప్పుడు జారిపోవటం అనేది ఉండదనమాట. మనం మొదట్లో గుడికి వచ్చేటప్పుడు కనుకైతే ఇలాగ ఈ ఇష్టం ఉన్న ప్రయత్నం చేయడం, ప్రయత్నం లేకపోవడం, వీళ్ళందరూ ఒక్కొక్కటి మెల్లిమెల్లిగా ఒక్కొక్క స్టెప్ పైకి వస్తే కనుకైతే భక్తి యోగంలో ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం 12వ అధ్యాయంలోకి వచ్చాం కాబట్టి 12వ అధ్యాయం ఏం చెప్తోంది అనే విషయం మనం ఒకసారి తెలుసుకుని 5వ శ్లోకంలోకి వెళ్దాం. ఎందుకంటే మనం 11వ అధ్యాయంలో భక్తుల గురించి చెప్పాడు. భక్తులు విశ్వరూపాన్ని చూపించారు కదా అర్జునుడికి. విశ్వరూపాన్ని అంటే నాకు ఆ యోగ్యత ఉంటే విశ్వరూపం చూపించు, నాకు చూడాలనుంది అని అడిగినప్పుడు నీకు చర్మచక్షులతో చూడలేవు కాబట్టి నీకు దివ్యచక్షువులు ఇచ్చి, ఆ కళ్ళు అనేవి ఈ నార్మల్గా మన శరీరంలో ఉన్న కళ్ళతో నువ్వు చూడలేవు కాబట్టి నీకు అది చూసే శక్తి ఉండే కళ్ళు ఇచ్చి, ఆ చక్షువులు ఇచ్చి నీకు విశ్వరూపం చూపిస్తాను అని కిందటి అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి విశ్వరూపం చూపించాడు. ఆ విశ్వరూపం యొక్క భయంకరమైన రూపం చూసి అర్జునుడు, నేను భరించలేకపోతున్నాను, నాకు నీ చతుర్భుజం రూపం చూపించు అని అడుగుతాడు. చతుర్భుజ రూపంలో శంఖచక్ర గదాధరుడై విష్ణుమూర్తి కృష్ణయ్య అర్జునుడికి ఆ రూపం చూపిస్తాడు. ఆ రూపం చూపించినా కూడా అర్జునుడికి సంతోషం కలగదనమాట, శాంతి దొరకదు. ఆ విశ్వరూపాన్ని చూసిన, భయంకరమైన విశ్వరూపం వచ్చినప్పుడు వచ్చిన ఆ ఆందోళన తగ్గదనమాట. తగ్గకపోతే నాకు లేదు, నాకు మామూలుగా ద్విభుజంలోను మామూలుగా ఎలా ఉన్నావో, నాకు ఎప్పుడు నాతో ఎలా ఉంటావో ఆ రూపమే చూపించు అని అర్జునుడు అడిగితే కృష్ణుడు ఆ ద్విభుజ రూపం చూపిస్తాడు. అర్జునుడు ఆనందపడతాడు. మనం లాస్ట్ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఆ విషయం తెలుసుకున్నాం కదా. ఇంకా 12వ అధ్యాయానికి వస్తే ఇందులో 20 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు యథాతథంలో కూడా భక్తి యోగం అనే పేరు ఉంది,
మనకి మామూలుగా రెగ్యులర్గా మనం చదివే వేరే పుస్తకాల్లో కూడా దీని అధ్యాయం పేరు భక్తి యోగం అని ఉంది. అయితే భక్తి యోగంలో ఫస్ట్ ఒక అర్జునుడి యొక్క ప్రశ్నలతో ఈ భక్తి యోగం 12వ అధ్యాయం ప్రారంభమవుతుందన్నమాట. అర్జునుడు ఏమడుగుతాడంటే, సాకార లేదా నిరాకారవాదుల్లో ఎవరు శ్రేష్ఠులు? సాకారం అంటే మనం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నట్లుగా ఒక భగవంతునికి ఒక ఆకారం ఉంది అని నమ్మి అతనికి సేవలు చేసేవాళ్ళు సాకార భక్తులు అంటారు. ఇంక నిరాకార భక్తులు అంటే భగవంతునికి అసలు ఆకారమే లేదనేవాళ్ళు అనమాట. అంటే సతతము శ్రీకృష్ణుని యొక్క భక్తియుక్త సేవను నరించు భక్తుడు మరియు బ్రహ్మమును ఉపాసించు వారిలో ఎవరు శ్రేష్ఠులు? నిరాకారవాదులు బ్రహ్మమును ఉపాసిస్తారనమాట. వాళ్ళిద్దరిలో నీ దృష్టిలో ఎవరు శ్రేష్ఠులు అని అర్జునుడు భగవంతుడిని అడగడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. అయితే 2-7 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు శుద్ధ భక్తులు ఎందు అత్యంత పరిపూర్ణులు అని అర్జునుడికి చెప్తున్నారనమాట. సాకారవాదులు, నిరాకారవాదులు కృష్ణ భక్తి యొక్క అత్యున్నతమైన ప్రాముఖ్యత ఏమిటి అనేది 2-7 శ్లోకాల్లో వివరించారు. 2వ శ్లోకంలో శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తుల యోగమునందు అత్యంత పరిపూర్ణలు అనే విషయాన్ని గురించి వివరిస్తే 3-5 శ్లోకాలు, ఆ 3 శ్లోకాల్లో అవ్యక్త తత్వమైన నిరాకార బ్రహ్మమును పాటించువారి మార్గము మిక్కిలి కష్టతరమైంది. నిరాకారం వాళ్ళు నిరాకారాన్ని అభ్యసించే వాళ్ళంటే కొలిచే వాళ్ళకి అది చాలా కష్టం అని చెప్తున్నారు. పడితే అష్టాంగ యోగాలన్నీ ఉంటాయి అందులో. అసలు ఒక రూపమే లేకుండా మనసుని కేంద్రీకరించాలి. మనకి ఎంతో అది అన్నీ ఉండి చూస్తేనే మన మనసుని అసలు దాని మీద లగ్నం చేయలేకపోతే, ఏమీ లేకుండా దాని మీద ఒక జ్యోతి మీదే మనసు లగ్నం చేయాలి అనేది చాలా కష్టంతో కూడిన పని అని శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి తెలియజేస్తున్నారు. ఇంకా 6-7 శ్లోకాల్లో భక్తి అన్నది సాకారమును అనుసరించి వారికి సాధారణమైనది మరియు సులభతరమైనది. భక్తి చేయాలంటే కనుకైతే ఒక రూపం ఉంది అనుకుని మనం దాన్ని ప్రార్థించి పూజ చేసి వాళ్ళకి ఆ రూపానికి సేవ చేస్తున్నప్పుడు అది చాలా సులభంగా ఉంటుంది భక్తి చేయడానికి అని శ్రీకృష్ణ భగవానుడే అర్జునుడికి తెలియజేస్తున్నాడు అర్జును యొక్క ప్రశ్నకి సమాధానంగా. ఇంకా 8-12 శ్లోకాల్లో భక్తి స్థాయిలో పురోభివృద్ధి అని చెప్తున్నారనమాట. అందులో 8-9 శ్లోకాలు ఇంద్రియాలతో కూడి ఉన్న భక్తి స్మరణాత్మక, మననాత్మక మరియు అభ్యాస భక్తి. మనస్సును మరియు బుద్ధిని శ్రీకృష్ణునిపై నియుక్తము గావించట అంటే నిలపడం అది కష్టమైతే అలా కాకపోతే ఇలా చేయండి అని ఈ 8-12 శ్లోకాల్లో చాలా ఆప్షన్స్ కృష్ణుడు అర్జునుడికి చెప్తారనమాట. ఆ 10వ శ్లోకంలో బాహేంద్రియములతో కూడి ఉన్న భక్తి అట్లు ప్రయత్నించడం కూడా సమర్థుడు కానిచో కృష్ణుని కొరకై కర్మనుంచము. ముందర అభ్యాసం చెయ్యి, రూపం చూసి స్మరణం చెయ్యి అని చెప్పి అది చేయడానికి వీలు లేకపోతే కనుకైతే భక్తి చేయడానికి కృష్ణుడి యొక్క కర్మ కృష్ణుడికే అంటే కర్మఫలం కృష్ణుడికే వదిలేసి కర్మ చేయడానికి ప్రయత్నించంటారు. ఇంకా 11వ శ్లోకం అల్లా కర్మ కూడా చేయడానికి నువ్వు సమర్థం కాకపోతే కర్మఫలాన్ని నాకు ఇచ్చేసే అంటాడు. పని చేయమని చెప్పి అలా పని నువ్వు సరిగా చేయలేకపోతున్నాను అనుకుంటే కనుకైతే భక్తితో కూడి చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ కర్మఫలాన్ని నాకు ఇచ్చేయని చెప్తారు. 12వ శ్లోకం అభ్యాసము, జ్ఞానము, ధ్యానము, త్యాగము, సర్వకర్మ ఫలాల్ని వదిలేసి నా భక్తిని అభ్యాసం చేయమని చెప్తారనమాట. ఇంకా 13-20 శ్లోకాల్లో భక్తుని యొక్క వివిధమైన గుణాలు, వారిలో శ్రీకృష్ణ భగవాను యొక్క భక్తియుక్త సేవచే ప్రథమమని మిగిలినవన్నీ ద్వితీయ శ్రేణికి చెందినవిగా చూడము అని కృష్ణయ్య అర్జునుడికి ఏం చెప్తున్నారంటే, మొత్తానికి భక్తి యోగంలో ఈ ఆఖరి అధ్యాయంలో భక్తే శ్రీకృష్ణ యొక్క భక్తి సేవయే ప్రథమము. అంటే మొట్టమొదట మనం భక్తిలో ఉండాలి అనుకుంటే కనుక అదే ముఖ్యమైనది అనే విషయం ఈ భక్తి యోగం 12వ అధ్యాయంలో ఆయన భగవంతుడు అర్జునుడికి విపులంగా విశదీకరించారనమాట. ఇప్పుడు మనం 5వ శ్లోకం ఇంపార్టెంట్ శ్లోకాల్లో 5వ శ్లోకం 12వ అధ్యాయంలో 5వ శ్లోకం మొదటిదనమాట. అయితే 5వ శ్లోకం ఒకసారి చదువుకుని ఫస్ట్ అర్జునుడు క్వశ్చన్తో ఈ అధ్యాయం ప్రారంభమైంది అనుకున్నాం కదా, అదేంటో ఆ శ్లోకం చదువుకుందాము. అర్జునువాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్యాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాంకే యోగవిత్తమా. అంటే
నీ భక్తియుక్త సేవలో సర్వదా యుక్తంగా నెలకొన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్చించేవారా? ఎవ్వరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు వీళ్ళు అని అర్జునుడు అడిగాడు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా దాని గురించి. ఇంకా మన రెండో శ్లోకంలో, నా సాకార రూపం పైననే తమ మనస్సును స్థిరపరిచి మహోన్నతమైన దివ్యమైన శ్రద్ధతో నన్ను అర్పించడంలో సర్వదా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులని నేను భావిస్తాను అని కృష్ణయ్య అర్జునుడికి చెప్పారు. 3-4 శ్లోకాల్లో ఇంద్రియానుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, ఊహాతీతమైనది, మార్పు లేనిది, స్థిరమైనది, కదలనిది అయిన అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్చించే వ్యక్తులు సమస్త ఇంద్రియాల నిగ్రహము ద్వారా అందరి పట్ల సమభావము కలిగి ఉండటము ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్నవారై చివరకు నన్ను పొందుతారు. వాళ్ళు కూడా నన్ను పొందుతారు, కానీ ఇవన్నీ వాళ్ళు చేస్తేనే నన్ను చేరడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అని నిరాకారవాదుల గురించి 3-4 శ్లోకాల్లో వివరించారు శ్రీకృష్ణుడు అర్జునుడు, దేవాదేవుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి. ఇంకా 5వ శ్లోకానికి వస్తే, క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరివాప్యతే దేహవద్భిరివాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరివాప్యతే. హరే కృష్ణ. దీనికి భావం ఇచ్చారు చూసి అప్పుడు ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో భాష్యంలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టముతో కూడి ఉంటుంది. ఆ పద్ధతిలో ముందుకు పోవడము దేహదారులకు సర్వదా కఠినమే. అదే అనుకున్నాం కదా మనం. పరమపురుషుని అవ్యక్త నిరాకార తత్వం అంటే వ్యక్తం కాని వారు, ఆకారం లేని వాళ్ళ గురించి మనసు ఆసక్తమైతే కనుకైతే వాళ్ళు అందులో ముందరకెళ్ళడానికి భక్తి చేసినా కూడా, అంటే దాని మీద దృష్టి నిలిపి అదే దాన్ని నమ్మి ముందరకెళ్ళదలుచుకుంటాం అనుకుంటే కనుకైతే అందులో ముందరకెళ్ళడం చాలా కష్టమని కృష్ణయ్య అర్జునుడికి చెప్తున్నారు. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహధారులకు సర్వదా కఠినమే. మానవులకి ఆ పద్ధతి అవలంబించాలంటే చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇందులో ప్రభుపాదుల వారు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. భగవంతుని అచింత్యము అవ్యక్తము అయినట్టి నిరాకార లక్షణ మార్గాన్ని అనుసరించే ఆధ్యాత్మికవాదుల సమూహాన్ని జ్ఞానయోగులని అంటారు. పూర్ణ కృష్ణ భక్తి భావనలో ఉండి భగవంతుని భక్తియుత సేవలో నెలకొన్న వ్యక్తులు భక్తి యోగులని పిలువబడతారు. అంటే ఈ వీళ్ళ నిరాకార వాళ్ళు మనం చెప్పుకున్నాం కదా, వ్యక్తం కాదు, రూపం ఉండదు అనుకుంటారు కదా, వాళ్ళని జ్ఞానయోగులని అంటారట. జ్ఞానం ఉంటుంది కానీ భక్తి ఉండదు అనమాట. అంటే ఇవన్నీ చేసిన వాళ్ళన్నీ నిరాకారంగా దాని గురించి అభ్యాసం చేసినందువల్ల వాళ్ళకి జ్ఞానయోగులు అంటారు. జ్ఞానం అనేది ఉంటుంది కానీ భక్తియుక్త సేవలో ఉన్న వాళ్ళంతా భక్తి ఉండదన్నమాట. అయితే జ్ఞానయోగానికి భక్తి యోగానికి తేడా ఎక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. ఆ నిరాకారవాదుల గురించి సాకారవాదుల గురించి క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు అంటున్నారు అనమాట. జ్ఞానయోగ పద్ధతి తుట్టతదుకు ఒకే లక్ష్యాన్ని అందించగలిగిన చాలా కష్టతరమైనది. అది కూడా నన్ను చెప్పారు కదా, నన్ను ఆ యోగం చేస్తే కూడా ఆఖరికి నన్ను చేరుకుంటారని చెప్పారు కదా, కానీ చాలా కష్టతరమైంది. కాగా భక్తి యోగ మార్గము భగవంతుని ప్రత్యక్ష సేవా పద్ధతి అయిన కారణంగా దేహదారికి సులభమైనది, సహజమైనది. వ్యక్తిగత జీవుడు అనాది కాలం నుండి దేహదారి అయి ఉన్నాడు. తాను దేహాన్ని కానని అర్థం చేసుకోవడం అతనికి చాలా కఠినం. అందుకే భక్తి యోగి శ్రీకృష్ణుని శ్రీ విగ్రహాన్ని పూజనీయమైనదిగా స్వీకరిస్తారు. మనం భగవంతుని ప్రత్యక్షంగా సేవ చేసే పద్ధతి కాబట్టి భక్తియుత సేవలో మన ఆల్టార్లో మన మందిరంలో ఒక భగవంతుని పెట్టుకుని అతను ఒక విగ్రహంగా కాకుండా భగవంతుడే వచ్చి కూర్చున్నాడు అనే భావంతో మనం రోజు అతనికి సేవలు చేసి పాదాభిషేకం చేసి పూజ చేసి పువ్వులు పెట్టి తులసి పెట్టి దానికి నైవేద్యం పెట్టి తీసుకోవయ్యా భగవంతుడు అంటాం కదా. అన్నప్పుడు అది మనకి దేహదారికి అలా చేయడం, మన మానవులకి అలా చేయడం సులభం అవుతుంది. ఎందుకంటే మానవులు మొదటి నుంచి దేహంతోనే ఉన్నారు. దేహం నువ్వు కాదు, ఆత్మే నువ్వు అని అనుకోమన్నా కూడా దేహం మనం కాదు అనే భావించడం చాలా అంత సులభమైనది కాదు. కాబట్టి భగవంతుడు కూడా ఒక రూపము ఉంది అనుకున్నప్పుడు, మనలాగా అతనికి కూడా ఒక రూపం ఉంది అనుకున్నప్పుడు మనం చెప్పింది ఆయన వింటారని కానీ, మన కష్టాలు ఆయన తీరుస్తారు కానీ, ఆయనకి సేవలు చేయాలని కానీ మనకి అలా చేయడం మనకి సులభం అవుతుందన్నమాట.
అందుకని శ్రీకృష్ణుని యొక్క శ్రీ విగ్రహాన్ని పూజ చేయడానికి తీసుకుంటారు. ఇంకా విగ్రహ రూపంలో ప్రామాణిక ప్రాతినిధ్యం కలిగి ఉంటారు. అంటే మన భగవంతుడు అర్చా విగ్రహం అని పిలువబడే విగ్రహ రూపంలో మనం అర్చన చేసే విగ్రహాలను అర్చా విగ్రహాలు అంటాం కదా, ఆ రూపంలో భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో ప్రామాణిక ప్రాతినిధ్యం కలిగి ఉన్నారు అంటే భగవంతుడు ఉన్నాడు అనే ప్రమాణానికి ప్రాతినిధ్యంగా నిలబడతాడు అని ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు మనకి. ఈ అర్చా విగ్రహము భగవత అవతారమే. ఈ రూపం ద్వారా అతడు సేవను స్వీకరిస్తాడు. అందుకే మనకి కొంతమంది భక్తులు ఆయన చెప్పింది, భక్తులు మాట్లాడింది విని సమాధానం ఇస్తాడంటారు కదా. భక్తికి అంత బలం ఉందన్నమాట. ఇందులో ఒక విషయం చెప్పాలి మనకి, చెప్తామని చిన్న కథ. అది ఏ ఊరు సరిగా నాకు గుర్తులేదు, కానీ ఒక చోట ఒక అవ్వ ఉంటుందన్నమాట. పెద్ద ఆమె ఉంటారు. ఆమె కృష్ణుడు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అతన్ని పూజిస్తూ పెరుగుతూ అతను తనకు ఒక బిడ్డగా భావించి పూజ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆవిడ పొద్దున్నే లేవగానే కృష్ణుడికి స్నానం చేయించేసి ఈవిడ స్నానం గురించి కానీ ఈవిడ శుచి గురించి కానీ ఆలోచించుకోరనమాట. ఎందుకంటే అబ్బాయి లేచిపోతే వాడికి ఆకలేస్తుంది, పొద్దున్నే వాడికి ఏదైనా పెట్టాలి కదా, ఆయన శుభ్రంగా ఉంచాలి కదా. ఎప్పుడు అతను ఒక బిడ్డగా, కృష్ణుడు ఒక విగ్రహంగా ఎప్పుడు భావించలేదనమాట. భావించకుండా అతనికి అలా స్నానం చేయించి పొద్దున్నే ఆవిడ చేతనైంది ఏదో వండి పెట్టేసి వండడానికి వేడిగా ఉండడానికి ఒప్పుకుంటే వేడిగా వండి పెడుతుంది, లేకపోతే రాత్రాన్నమైనా సరే కలిపేసి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేస్తున్నాను. తొందరగా తిన్న లేట్ అయిపోతే నీకు ఆకలేస్తుంది, నువ్వు ఉండలేవు ఆకలికి, ఒక చిన్న పిల్లాడితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి ఉంటుందన్నమాట. అయితే ఒకసారి ఇలా రోజు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు పాపం అసలు బద్దకించుతారనమాట. ఎందుకంటే మన చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే మనం అంతా ఒంట్లో బాగుండకపోయినా కూడా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి మనం ముందర చెయ్యాలనుకుంటాం కదా. అలాగే ఆ భావంలోనే ఆవిడ మొత్తం భక్తి భావంలో ఉండి, అది భక్తి అని కానీ లేకపోతే అది చేసినందువల్ల నాకు లాభం వస్తుంది కానీ అవేమీ ఉండదు. ఆవిడ ఎప్పటి నుంచో ఆ విగ్రహాన్ని దగ్గర పెట్టుకుని ఉంటున్న వల్లనే అది సహజంగానే తన కొడుకులాగా భావించి అతనికి సేవలు చేసుకుంటూ ఉంటుందన్నమాట. అంటే నేను ఒక భక్తితో ఒక దేవునికి నేను సేవ చేస్తున్నాను అనే భావం కూడా ఉండదు ఆమెకి. చాలా సహజంగా చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయితే ఒకసారి ఎప్పుడో వేరే అతను వాళ్ళ ఇంటికి వచ్చి చేస్తున్నది చూసి, ఏం చేస్తున్నావు అంటే, కృష్ణయ్యకి స్నానం చేయించి అన్నం పెట్టాలి కదా, పాపం లేట్ అయితే ఉండలేడు అంటే, నువ్వు స్నానం చేసావా, నువ్వు మొహం కడుక్కున్నావా, నువ్వు రాత్రి బట్టలు మార్చుకున్నావా, ఇవన్నీ అడుగుతానమాట. అవన్నీ నేను తర్వాత చేస్తాను, ఇవన్నీ చేస్తే కృష్ణయ్యకి లేట్ అయిపోతుంది కదా, అతను ఆలస్యం అయిపోతుంది, అతను ఉండలేడు అంతసేపు, పొద్దున్న లేవగానే అతనికి ఏం పెట్టకపోతే ఎంతసేపు ఆకలితో నీరసం వచ్చేస్తుంది నా కృష్ణయ్యకి. నా పనులు ముఖ్యం కాదు నాకు, నా పనులు నేను తర్వాత చేసుకుంటాను, ఈయనకు మాత్రం ముందర అవన్నీ చేస్తాను అంటే, అతను మనకి ఆచార వ్యవహారాలన్నీ తెలిసిన అతను అన్నమాట. అతను అంటాడు, అయ్యో ఎంత పని చేస్తున్నావు నువ్వు శుభ్రంగా లేకుండా శుచి లేకుండా ఆయన పెడితే ఆయనకి ఏం నచ్చుతుంది. ఫస్ట్ నువ్వు మొహం కట్టుకుని స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని నువ్వు పరిశుభ్రంగా శారీరకంగా కూడా నువ్వు పరిశుభ్రంగా ఉండి అప్పుడు ఆయన చేసి పెడితే ఆయన తింటారు కానీ లేకపోతే నువ్వు ఇలా పెట్టేసి ఆయన తినేసారు అనుకుంటున్నావు, పాప ఆయన రోజు ఏం తింటలేదు నువ్వు పెట్టింది ఏమీ అన్నట్టుగా మాట్లాడతానంట. ఆవిడకి ఇంకా చాలా షాక్ అయిపోతుంది. అయ్యో నేను ఇన్నాళ్ళు దాన్ని తింటున్నారనుకుని పెడుతున్నాను, అయ్యా అంత ఇబ్బంది పడుతున్నారా, నేను ఎప్పుడో స్నానం చేస్తున్నాను, ఈయన ముందర ఈయన పనులన్నీ చేసుకున్నాకే నా స్నానం అనుకుంటున్నాను నేను ఇన్నాళ్ళును, ఆయన తీసుకోవట్లేదు, అయ్యో ఆచార్యులు జ్ఞానం ఉన్నాయన అని చెప్పారు, అయితే నేను ఇన్నాళ్ళు చాలా పొరపాటు చేశాను అనుకుని మొన్నాడు ఏం చేస్తుందామే, కృష్ణయ్య ఇన్నాళ్ళు నేను చాలా తప్పు చేశాను, నీ దగ్గర నేను క్షమాపణ అడుగుతున్నాను, ఈరోజు నీ శుచిగా శుభ్రంగా నేను అన్నీ చేసుకున్నప్పుడు నీకు వండి పెడతాను, ఒక నిమిషం ఉండని పాపం వాడు అన్నీ పెద్దవాడు కదా, మెల్లిగా చేసుకోవాలి కదా, అన్నీ స్నానం చేసి బాకలు తుడుచుకుని ముగ్గులు వేసుకుని స్నానం చేసి ఇవన్నీ రోజు చేసేది కదా ఆవిడ. ముందర ఆయన పని అయిపోతే కృష్ణయ్య పని అయిపోతే తర్వాత నేను నా పని చూసుకుంటాను అనుకుని ఆమె ఫస్ట్ దేవుడి గురించే ఆలోచించారు, కృష్ణయ్య గురించి ఆలోచించేది అనమాట. ఆ రోజు ఇంకా ఆయన చెప్పారు కదా, ఆయన చాలా జ్ఞానం ఉన్న మనిషి, ఆయన చెప్పినట్టు చేస్తేనే మంచిదేమో అనుకుని ఆమె మన్నాడు మొత్తం అన్ని పనులు చేసి ఆ తర్వాత మెల్లిగా వేడిగా వండి కృష్ణయ్య దగ్గర పెడుతుందనమాట. కృష్ణయ్య దగ్గర పెడితే కృష్ణయ్య విగ్రహంలో నవ్వు అది ఏం కనిపించదు. అదేంటి కృష్ణయ్య, ఆయన చెప్పినట్టే చేశాను కదా, ఇవాళ ఎందుకు తింటలేదు, ఆమె రోజు అతనితో మాట్లాడుతూ ఉంటుంది కదా, ఆవిడకి తెలుస్తుంది ఆయన భావాలన్నీ ఆవిడకి తెలుస్తుంది అనమాట. అందుకని కృష్ణయ్యని అడుగుతూ ఉంటుంది అనమాట, ఏం కృష్ణయ్య ఏం తప్పు జరిగింది, నన్ను ఏం చేశాను, నువ్వు ఎందుకు తింటలేదు అని. పాపం ఆ రోజంతా బాధపడుతూనే ఉంటుంది, నేను పెట్టాను కానీ తినలేదు, ఆచార్యులు చెప్పినట్టు చేశాను నేను, ఆయన వచ్చి చెప్పారు నాకు, ఆయన చెప్పినట్టే చేశాను అని బాధపడుతుంది అనమాట. అయితే రాత్రి అతని కల్లో వచ్చి చెప్తాడు కృష్ణుడు, వాళ్ళందరికీ వినకు, నువ్వు రోజు ఎలా చేస్తున్నావో అలా చేస్తేనే నాకు ఇష్టము, అందుకని నువ్వు
నాకు ఈ ప్రేమతో భక్తితోనూ మామూలుగా చేసినట్టు చేస్తేనే నాకు ఇష్టము. ఈ స్నానాలు అవన్నీ నాకు తెలియదు. నువ్వు రోజు చేసినట్టే చెయ్యంటే ఇంక మొన్నటి నుంచి ఆమె చాలా భక్తిగా అలా చేస్తుందనమాట. అందుకే మనకి ఎందుకంటే ఒక విగ్రహం ఉంది అంటే ఆ విగ్రహంగా అనుకోకుండా మనం ఒక భగవంతుడే మన దగ్గర ఉన్నాడు అని భావించి చేయడానికి మన మానవ జన్మలో ఆ అవకాశం ఉందన్నమాట. అందుకని నిరాకారం అంటే అవేం ఉండదు కదా. మనం ఆయనకి ఇచ్చేది ఉండదు, ఆయన దగ్గర మనం తీసుకునేది ఉండదు. మనం ఆఫర్ చేసినప్పుడు అంటే ఒక ఆకారమే లేదనుకున్నప్పుడు నువ్వు నాకు ఇది ఇస్తావా అని అడగడానికి ఉంటుంది, ఉండదు కదా. అంటే మనకి భౌతిక కోరికలు కాకపోయినా కూడా భక్తిలో ముందరికి వెళ్ళాలి, నువ్వు నన్ను ముందరకు తీసుకెళ్ళు అని అడగడానికి కూడా అక్కడ ఒక రూపమే లేదనుకుంటే ఎవరిని అడుగుతాం? మనకు ఆధారం ఉండాలి కదా. మనసు కేంద్రీకరించడానికి కానీ మనసు లగ్నం చేయడానికి కానీ ఒక రూపం అంటూ ఉంటే మనం ఆయన్ని అడగడానికి ఉంటుంది. అందుకని కృష్ణయ్య అర్జునుడు చెప్తున్నది ఏంటంటే సాకార రూపంలో చేసే భక్తే మీకు సులభంగా ఉంటుంది. భక్తి సేవలో రావాలంటే నిరాకారంతో చేయడం కష్టం అని చెప్తున్నారనమాట. అందుకని భగవంతుడిని మనకి ఆ విగ్రహం అర్చా విగ్రహం ద్వారా మన సేవ స్వీకరిస్తాడు. భగవంతుడు సర్వశక్తిమంతుడు. అందుకే అతడు బద్ధ జీవనంలో ఉన్న మనిషికి అనుకూలంగా చేయడం కొరకు అర్చా విగ్రహ అవతారం ద్వారా భక్తుని సేవలను స్వీకరిస్తాడు. మనకి భక్తి మనలో చెయ్యాలి అనే భావన వచ్చినప్పుడు ఆయన అన్ని విధాలా కూడా మనకి సహకరిస్తారన్నమాట. అందుకని అతను ఆ విగ్రహ రూపంలో ఉన్నా కూడా మన సేవల్ని ఆనందంగా అంగీకరించి స్వీకరిస్తారు. భగవంతుడిని శీఘ్రముగా నేరుగా దరిచేరడంలో భక్తునికి ఎటువంటి కష్టమో ఉండదు. మనం ఈ సేవలు చేస్తూ ఉన్నప్పుడు మనం కోరిక లేకుండా చేస్తాం. ఇప్పుడు ఆవిడ చేసింది ఏంటి? ఒక బాబు అనుకుని తన కొడుకులాగా ఇంట్లో మనకు సాయం ఉన్నాడు అన్నట్టుగా పిల్లలకి ఎలా చేస్తామో అలా చేశారు. కానీ నేను ఇలా చేసిందో నువ్వు నాకేమి ఇస్తామనే భావన లేదు కదా ఆవిడకి. ఆయన బాధపడకూడదు, ఆయన ఆకలితో ఉండకూడదు, ఆయనకి అన్నీ పెట్టాలనే ఉద్దేశంలో చేసింది తప్ప ఆయన దానివల్ల ఏదో ఫలితం అడిగి చేయలేదు కదా. అందుకని ఏంటంటే భక్తులకి భగవంతుని శీఘ్రంగా నేరుగా దరిచేరడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. కానీ ఆధ్యాత్మిక అనుభూతికి నిరాకార పద్ధతిని స్వీకరించే వారికి మార్గము ప్రయాసకరంగా ఉంటుంది. మనం అనుకున్నట్టు ఆధారం రూపమేమీ లేకుండా వాళ్ళకి నిరాకారంగా ఉన్నాళ్ళనుకున్నప్పుడు వాళ్ళకి భక్తిలో ముందరకెళ్ళడానికి భగవంతుని చేరడానికి చాలా కష్టతరంగా ఉంటుంది. వారు ఉపనిషత్తుల వంటి వేద సాహిత్యం ద్వారా భగవంతుని అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వేదాల్లో ఏం చెప్పారు, ఆయన రూపం ఏం చెప్పారు, వర్ణించారు అన్నది తెలుసుకుంటారు. కానీ అసలు రూపమే ఉండనప్పుడు వాటి ద్వారా ఆ వ్యక్త రూపాన్ని, వ్యక్తం కాని రూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎదురుగుండా విగ్రహ రూపంలో ఉన్నారనుకోండి, ఆయనకు బొట్టిల్లా ఉంది, ఆయన జుట్టిల్లా ఉంది, ఆయన నమలిపించు ఇలా పెట్టుకున్నారు, చెవులకి ఇలా పెట్టుకున్నారు, మనకి ఆభరణాలు ఇలా పెట్టుకున్నారు, మురళి ఇలా పెట్టుకున్నాడు, చేతులకి దండకడియాలు ఉన్నాయి, భుజాలకి కింద చేతుల దగ్గర ఇంకా కంకణాలు ఉన్నాయి, నడ్డికి వడ్డానం ఉంది, ఒక పచ్చని పంచి కట్టుకున్నారు. ఇవన్నీ మనకి ఎదురుగుండా కనిపిస్తూ ఉంటుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పైగా దాన్ని మనకి భక్తి చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ అసలు వ్యక్తం కాని రూపం గురించి అర్థం చేసుకోవాలి అంటే చాలా కష్టం కదా. అందుకని నిరాకారవాదులకి ఆ అవ్యక్త రూపాన్ని తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది అంటున్నారు అనమాట. అవ్యక్త రూపాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది, అగోచరమైన భావాలను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అసలు గోచరమే కాని భావాల్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది అనమాట. ఈ పద్ధతులన్నీ అనుభూతి చేసుకోవాల్సి ఉంటుంది. అసలు అవన్నీ ఒక్కొక్కటి ఏమీ తెలియవు, కానీ అవన్నీ ఒక్కొక్కటి వీళ్ళు ఊహించుకుని ఇలా ఉంటుందేమో అనుకుని ఏమీ లేని దాని గాల్లో దాన్ని అంత చేసి దాన్ని అనుభూతి చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అది చాలా కష్టమైన పని. ఇది సాధారణ మనిషికి అది అతి సులభం కాదు. మామూలు మనలాంటి వాళ్ళకి అది చాలా కష్టం, సులభం కాదు అని భగవంతుడే అర్జునుడికి చెప్తున్నారు. అందుకే నాకు సాకారవాదులు అంటేనే వాళ్ళు చేసే భక్తి పరిపూర్ణంగా అనిపిస్తుంది అని. కానీ కృష్ణ భక్తి భావనలో నెలకొన్న వ్యక్తి ప్రామాణిక గురుదేవుని నిర్దేశం ద్వారా శ్రీ విగ్రహానికి నియమబద్ధంగా నమస్కరించడం ద్వారా భగవన్ మహిమలను వినడం ద్వారా భగవంతునికి నైవేద్యం పెట్టిన ఆహార పదార్థాలను తినడం ద్వారా భక్తియుత సేవలో నెలకొని అతి సులభంగా ఆ దేవదేవుని అనుభూతిని చేసుకుంటారు. మనకి భక్తిలో వీళ్ళని నిరాకారవాదులు అవన్నీ చేస్తే కానీ అర్థం కాదు. కానీ ఒకసారి కృష్ణ భక్తి భావంలో ఉన్న వాళ్ళైతే కనుకైతే గురువు దొరుకుతారు. గురువు ద్వారా వాళ్ళు ఏం చెప్తే అది చేసేసి వాళ్ళు కృష్ణ విగ్రహానికి నమస్కారం చేసేసి
వాళ్ళు భగవంతుడి గురించి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మహిమల గురించి వినడానికి ఉంటుంది. ఆయన ఆ భగవంతుడికి నైవేద్యం పెడతాం కాబట్టి, ఆహారం తిన్నాం కాబట్టి మనకి సాత్విక ఆహారం అవుతుంది. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే భక్తి సేవలో ఉన్న వాళ్ళు భగవంతుని చేరుకోవడానికి సులభంగా ఉంటుంది. ఆ దేవదేవతని అనుభూతి పొందడానికి కూడా అని ఇక్కడ ఉంది. దీంట్లో మనం ఇక్కడ ఒక చిన్న ఉపమానం తెలుసుకోవచ్చు. కోతి పిల్లి అంటే మర్కట మార్జాల భావం అంటారు. కోతి పిల్ల ఏం చేస్తుందంటే తల్లిని పట్టుకోవాలి. కోతి దాన్ని పట్టుకోదు. దాన్ని పట్టుకుంటే ఇది కొమ్మల మీద ఎగురుతూ ఉంటే కనుక అయితే దాన్ని తాను రక్షించుకునే బాధ్యత కోతి పిల్లదే, తల్లిది లేదు. ఈ పట్టుకుంటుంది. అది ఇష్టం వచ్చినట్టు గంతలేస్తూ ఉంటుంది. అక్కడక్కడ అన్ని కొమ్మలన్నీ తిరిగేస్తూ ఉంటుంది. దీని బాధ్యత ఏంటి? అదేమన్నా ఏమాత్రం చిన్న పిసరు వదిలేసినా కూడా కింద పడిపోతుంది. అది బాధ్యత తీసుకోదు, తల్లి బాధ్యత తీసుకోదు. కానీ పిల్లి ఏం చేస్తుందంటే పిల్ల చిన్నగా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్నా కూడా పీక దగ్గర పట్టుకుంటుంది, ఇంకెక్కడ కూడా పట్టుకోదు. ఆ పీక దగ్గర పట్టుకుని అతి జాగ్రత్తగా తీసుకెళ్తుంది. అందులో ఏముంది, పిల్ల బాధ్యత ఏం లేదు. అది దానికి నేను ఏమైపోతానో అని భయం లేదు, నేను పడిపోతానేమో అని భయం లేదు. అమ్మ తీసుకెళ్తోంది, ఎక్కడ తీసుకెళ్తుందో అమ్మ ఇష్టం, ఆ ధైర్యం ఉంటుంది. అలాగే మనకి భక్తులు కనుకైతే భగవంతుడు చూసుకుంటాడు. భగవంతుని ప్రార్థిస్తాం కాబట్టి మన బాధ్యతలన్నీ భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ నిరాకారవాదులు కోతి పిల్లలాగా వాళ్ళ బాధ్యతలేవో వాళ్ళే భరించాలి, వాళ్ళ కష్టాలేవో వాళ్ళే భరించాలి. భగవంతుని నుంచి ఎటువంటి సహకారం అందదు. ఎందుకంటే భగవంతునికి ఒక రూపమే లేదు. రూపం లేని గాల్లోని సాయం ఎలా ఉంటుంది? అందుకని మనం భక్తులందరం పిల్లలు అనుకోవచ్చు, నిరాకారవాదులందరూ కోతి పిల్లలు అనుకోవచ్చు అనమాట. వాళ్ళ కష్టం వాళ్ళు కష్టపడుతూనే ఉంటుందన్నమాట. అందుకని భక్తులు సాకారంగా చేసేవాళ్ళు భగవంతుని అనుభూతి చేసుకోవడం ఏదనమాట. ఏది బ్రహ్మము కాదని తెలుసుకునే కష్టాన్ని తలకెత్తుకుంటే జీవితం అంతా ఆ రకంగా గడిపేస్తే ఫలితం బాధాకరంగానే అవుతుంది. ఎందుకంటే సాకారవాది ఎటువంటి ప్రమాదం కానీ కష్టం కానీ ప్రయాస కానీ లేకుండా నేరుగా భగవంతుని చేస్తాడు. అదే నిరాకారవాదిత కష్టపడతారని చెప్పుకున్నాం కదా. ఎటువంటి శ్లోకమే భగవద్గీతంలో కూడా కనిపిస్తుందట. మనిషి తుట్టతుదకు భగవంతుని శరణాగతులు కావాల్సి ఉన్నప్పుడు ఆ శరణాగత పద్ధతే భక్తి అనబడుతుంది. మనం భగవంతుని యొక్క శరణు పెడుతున్నామంటే దాన్నే భక్తి అని కూడా అంటారు. ఏది బ్రహ్మము కాదని తెలుసుకునే కష్టాన్ని తలకెత్తుకుంటే జీవితం అంతా ఆ రకంగా గడిపేస్తే ఫలితం బాధాకరంగానే ఉంటుంది. అందుకే ఈ నిరాకారవాదులు అదే చేస్తారు కదా. ఏది దాన్ని రీసెర్చ్ చేసుకుంటూ ఉంటారు, దాని గురించి పరిశోధన చేసుకుంటూ ఉంటారు. ఒక రూపం లేదు, ఆ రూపం ఎప్పుడు కనిపిస్తుందో, వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తాల్సి ఉంటుందో, దానిలో ఆ తాధ్యాత్మ్యత ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ అలా చేసుకోవాలి అంటే ఎన్ని జన్మలు పడుతుందో కూడా తెలియదు. అందుకని ఇంకా వాళ్ళకి ఒక జన్మ అయిపోయేసరికి ఏమాత్రం ఫలితం వస్తుంది అనేది తెలియదు. ఇంత కష్టపడ్డా కూడా ఫలితం బాధాకరంగానే ఉంటుంది. అందుకే చరమ ఫలితం అనిశ్చితమై ఉండే కారణంగా ఈ బాధాకరమైన ఆత్మానుభూతి మార్గాన్ని అతడు చేపట్టకూడదని ఇక్కడ ఉపదేశించబడింది. అందుకని మానవ జన్మ రావడమే 84 లక్షల యోనుల్లో మానవ జన్మ అతి ముఖ్యమైనది, అతి ప్రాధాన్యమైనది అని ఆ మానవ జన్మ పొందినప్పుడు దాన్ని ఇలా చిన్న చిన్న విషయాలు అంటే మనకి ఉపయోగం కాని విషయాల్లో వృధా చేయడం కంట భక్తియుక్త సేవలో వెళ్ళి భగవంతుని తొందరగా చేరుకోవడానికి ప్రయత్నించడమే ఉత్తమమైన మార్గమని, భక్తి మార్గం మంచిదని శ్రీకృష్ణుడు అర్జునుడికి తనే స్వయంగా చెప్తున్నారు. భక్తియుత సేవలో పూర్తిగా నెలకొనేటట్లు చేసే కృష్ణ భావనే పద్ధతే జీవుడికి ఉత్తమమైన మార్గము. మనిషి ఈ భక్తి యోగాన్ని విస్మరిస్తే నాస్తికత్వానికి మళ్ళీ ప్రమాదం ఉన్నది. అది భక్తి నుంచి మనం పక్కకి వెళ్ళామనుకోండి, ఈ నిరాకారవాద తత్వంలో కూడా అంటే బ్రహ్మాన్ని తెలుసుకునే పద్ధతి చాలా కష్టమైనది కాబట్టి అందులో మనం ముందరికి కొనసాగుతామనే నమ్మకం ఉండదనమాట. ఇంకా నాస్తికత్వానికి అంటే భగవంతుడే లేడు, అస్తిత్వమే లేదు అనే భావనలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ శ్లోకంలో ఇదివరకే వివరించబడినట్లు ఇంద్రియాతీతమైనట్టి అవ్యక్త అచింత్య తత్వంపై దృష్టిని కేంద్రీకరించే పద్ధతి ఏ సమయంలోనూ, ముఖ్యంగా ఈ యుగంలో ప్రోత్సహించకూడదు. కలియుగంలో అలాంటిది అసలు చేయకూడదు అని శ్రీకృష్ణ భగవానుడిచే ఉపదేశించబడింది 5వ శ్లోకంలో. భక్తి యోగం అనే 12వ అధ్యాయంలో ఈ 5వ శ్లోకంలో ఆయన వివరంగా సాకార భక్తి అనేది ఎంత మంచిది అనేది వివరంగా విపులీకరించి చెప్తున్నారనమాట.
ముఖ్యంగా ఈ యుగంలో మనకి కలియుగంలో అందుకే మనకి ఇంకా ఈజీగా ఉండడానికి నామ సంకీర్తన ఇచ్చారు. చైతన్య మహాప్రభు ద్వారా వచ్చిన దాన్ని శ్రీల ప్రభుపాదుల వారికి ఎన్ని కోట్ల మందికి అన్ని దేశాల్లో ఆయన ప్రచారం చేసి మనకి ఇచ్చిన హరే కృష్ణ మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రం, ఆ మంత్రాన్ని మనకి అందుకే మిగతా యుగాల్లో చెప్పే యజ్ఞాలన్నిట్లకంట ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకమైన సాధన ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఆయుర్దాయం కూడా ఎక్కువ కాబట్టి అవన్నీ చేయడానికి అవకాశాలు ఆ కాలంలో ఆ యుగాల్లో ఉన్నాయి. కానీ మనకి ఈ కలియుగానికి వచ్చేసరికి మనిషి యొక్క ఆయుర్దాయం కూడా చాలా తక్కువ. ఆ ఆయుర్దాయంలో ఉన్న సమస్యలు ఎక్కువ. ఆయుర్దాయం తక్కువ కానీ సమస్యలు ఎక్కువ, భౌతిక ప్రపంచంలో ఉండే ఆకర్షణలు ఎక్కువ. అందుకని వాటిలన్నిటి నుంచి మనం విడిపడి ఉన్న తక్కువ సమయంలోనే మనం భగవంతుని యొక్క చేరడానికి మనం చేస్తే కనుకైతే మళ్ళీ జనన మరణ చక్రాల్లో పడే అవకాశం లేకుండా, లేదా ఒకవేళ రావాల్సి వచ్చినా కూడా మళ్ళీ అపూర్వమైన మానవ జన్మే పొందడానికి అవకాశం ఉంటుంది. భక్తిలో కనుక ముందరకెళ్ళడానికి ప్రయత్నిస్తే, భక్తి సాకారంగా భగవంతుని ప్రార్థిస్తే అని కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో మనకి వివరించి చెప్పారన్నమాట. అందుకని మనం కూడా ఆ నామజప యజ్ఞంలో పాల్గొని భగవంతుని ప్రార్థిద్దాము. ఇవాళ ఏకాదశి, మనకి ఆషాఢ బహుళ ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు భగవంతుడు యోగ నిద్రలోకి వెళ్తాడు అంటారు కదా. అది ఈరోజు పార్శ్వ ఏకాదశిట, ఒక పక్కకి ఒత్తిగిలుతారట ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి రోజుని. అందుకని మనం ఈరోజు హరే కృష్ణ నామాన్ని 108 సార్లు చేసుకుంటే మనకి అందరికీ మంచిది. మీ విన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. ఒకవేళ ఒప్పుకుంటే మీరు కూడా 108 మాలలో 108 సార్లు కృష్ణ మంత్రాన్ని చేయడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఏమైనా జరిగితే చెప్పడం, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో అది నా తప్పే. ఏదైనా చెప్పగలిగాను అంటే శిక్షా గురువుల యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కరుణ కటాక్షాలే. తప్పులుంటే మన్నించి, ఒప్పులుంటే ఆదరించి నన్ను ఇలా ముందుకు వెళ్ళడానికి మీరు నన్ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళు కూడా ఇది వింటారు, వాళ్ళు ఆనందిస్తారు అనుకుంటే షేర్ చేయండి. నేను సబ్స్క్రిప్షన్ గురించి, లైకింగ్ గురించి చెప్పను, ఎందుకంటే అది మీ బాధ్యత, మీ ఇష్టం. కానీ ఇది ఎవరికైనా నేను విన్నది బాగుంది, నా ఫ్రెండ్ కూడా వింటే బాగుంటుంది అనే భావన ఏమన్నా కలిగితే ఎవరికైనా షేర్ చేయండి. మంచి విషయాలు నలుగురు వినడంలో తప్పు లేదు కదా. హరే కృష్ణ. మనం ఇప్పుడు హరే కృష్ణ మంత్రాన్ని చేసుకుందాము. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे राम 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 हरे कृष्ण 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 हरे 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 राम हरे कृष्ण 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 हरे राम 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 राम 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 राम
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద హరి బోల్ నితాయ గౌర ప్రేమానందే హరి బోల్. ఏకాదశి పర్వదినాన్న మనం ఒక మాల చేసుకోవడం అయింది పొద్దున్న నేను. చిన్న టిప్ ఏంటంటే మనకి ఈ నామం చేసేటప్పుడు ఒకవేళ మనకి ఏకాగ్రత కుదరటలేదు అనుకుంటే మీరు ఊహించుకోగలిగితే కృష్ణుడికి సేవ చేస్తున్నట్టు మనసులో కృష్ణ విగ్రహాన్ని రాధా విగ్రహాన్ని ఊహించుకుని వాళ్ళకి కాళ్ళు కడుగుతున్నట్టు పూజ చేస్తున్నట్టు దండలేస్తున్నట్టు వాళ్ళకి నైవేద్యం సమర్పిస్తున్నట్టు చేయొచ్చు. దానికి కూడా ఒకవేళ మీకు ఏకాగ్రత కుదరటలేదు అనుకోండి, మీ దృష్టి అంతా పెదాల మీద పెట్టి లోపల నుంచి వచ్చే నామం మీద పెట్టారనుకోండి, అప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది. అంటే మనం దీని మీద దృష్టి పెడితే చెవుల్లోకి అదే భావం వెళ్తూ ఉంటుంది కదా, అందుకని ఇంకా వేరే ఆలోచన రావడానికి అవకాశం ఉండదు. అందుకని ఒకవేళ ఏకాగ్రత కావాలి అంటే అలా కూడా మీరు ప్రయత్నించవచ్చు. మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మరి వేరే ఎపిసోడ్లో మేము ముందుకుంటాను. ఎప్పుడు చెప్తున్నట్లుగా ఈ అధ్యాయం ఇప్పటివరకు చెప్పిందంతా శ్రీకృష్ణ ప్రేమ ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారికి అంకిత భక్తి వేదాంత శ్రీల ప్రభుపాదుల వారికి మనస్ఫూర్తిగా ఆయనకి ఈ చెప్పిందంతా ఆయనకి అంకితం చేస్తున్నాను. మళ్ళీ ఇంకో కొన్ని విషయాల దగ్గర మేము వచ్చేంతవరకు అంతవరకు సెలవు. హరే కృష్ణ.